నాడబట్టినా ఓ భార్య రోజనవా మనది ఏనాటి రుణబంధము ఏనాటి రుణబంధము వల్ల నీవు నాకు మన బాకీ తీరుతున్నది కొడుకుల చేతులుగా బతుకో నిన్ను చేసి పోతానా కోడళ్ళ చేతుల్లా బతుకు నిన్ను చేసి పోతానా ఏమంటాడో ఏ కొడుకు ఎల్లకన్నా పెరుగుదో పెట్టదావా కొడుకులు మాట అన్నాడా నాతో కోడళ్ళన్నం పెట్టినాడు నా భర్త సరళ గీతో రతడు అన్నవాడికి పెడతాడు రతడు అన్నవాడికి పెడతాడు నాతో చూస్తావా ఎక్కడుండే పడికి వస్తున్నా మన బాకీ తీరనది పెట్టిన అన్నం ఉండు అన్న చోట ఉండుగా నేను ఊరికి పోకపోతే మళ్ళా తిరిగి రాను కోరి కొడుకు కోరి కొడుక వెంకన్న చిన్న కొడుక శ్రీధర్ కోరి కొడుక శ్రీధరయ్యా మీరు చిన్ననాడు కొడుకులారా మీరు చిన్ననాడు కొడుకులారా కొడుకులెట్లా బతకవలనా ఆయన కట్టం చేసిన నా కొడుక అయ్యా కారికట్టం చేసిన కొడుకులారా కాకి కొట్టకుండా అనుకున్నా ఇవాళ నా పాకి తీరుతుందా ఉంటది బయలు నా కొడుక తమ్ముడు ఉంటాడు బయలు చెల్లె ఉంటది బయలు నా కొడుకు పర్వంతా వెంకన్నా నీ మీద పెట్టిపోతాను ఒక్కనాడు చెంపగొట్టలేదు ఎంకిల నోట మాట తీయలేదా ఓ బిడ్డు బిడ్డ కవితవ్వా బతుకమ్మ పండుగ తెలియవిడ్డో నాకొక్క బిడ్డ అని బిడ్డ కోరుకున్న తీరులు నా బిడ్డ పురు నీకు తెచ్చిన మీరు మీ పిల్లలంతా బిడ్డ చుట్టూ కూర్చొని నా మీద కవరపడుతురే బిడ్డో ఓ బిడ్డ రమ్మని ఒక్కగాను ఒక్క బిడ్డవానా ఒళ్ళు పెట్టి సాగిన నా బిడ్డ ఏ పండుగ వచ్చిన నా బిడ్డ నిన్ను నేను మరవలేదు ఇవల్ల నా బాగి తీరదంలో ఇప్పుడు నువ్వు దగ్గరుండినే బిడ్డో ఒరి కొడుక వెంకన్న ఒరి కొడుక శ్రీధర్ అన్న చెల్లె పైలవాని అందల చేతుల పెడుతూ నా బిడ్డ ఆఖరి మాట చెప్పుకుందనవా మన తొవ్వలు మరసే ఓ బిడ్డ ఐసేది సీరలాగరాయే ఐసేది అన్నవాగరాయే ఐసేది పండుగ తీరిందా రేపచ్చ పండుగలనే బిడ్డో అయ్యన సీరలు అడుగుతావే అవ్వా ఏ బాబు మీద కవరపడతావు నా అవ్వ
ఈ గౌరాలు పోతాయి ఉన్నాయవా రేపచ్చే పండుగల్ల బిడ్డ నలసేది సీరలు నా బిడ్డ నలసేది పండుగలు నలసేది అన్నాలే బిడ్డ కొడలా కొడల రజితవా మీరు ఆ చిన్నానికి బిడ్డ కరువుతోని కనుకున్నా నా బిడ్డలతో పాటుగా మీరు ఇద్దరు బిడ్డ కనుకున్నావా బిడ్డలు లేని చూసుకుంటే తండ్రి లే నన్ను చూతిరవా తిరిగే తిరిగిన మాసాల కూర్చున్నా మామ తిరుపతి పల్లె వేడి పట్టి చేతికి చేతి బిడ్డ ఈ చేతి అన్నం బాగవా ముక్కడన్నం బాకి తీరుతుందో నాకు పెట్టే ముక్కడన్నమా అత్తలు పెట్టి చదువుకొని లేని అత్త ఉంటాను సరోదరమ్మా ఏదన్నా మాట అంటే అలిగిపోయాక ఇట్లా కూర్చుంటుందే బిడ్డో నీ అమ్మాయి ఎక్కువ రాలేదు అత్త తిరుమల పల్లెల బుక్కడన్న వేసి పట్టి చేతికి ఇండి బిడ్డ మీరేదన్న మాట అంటే నా ఫోటో కాడ కూర్చున్నా భార్య సరోదరమ్మా ఓ భరత వసదయ్యా నన్ను ఏమిగా ఏది పోదు ఆ కొడుకులకు అంత మాటన్నారు కోడలకు ఆ మాటన్నారు నాదే బతుకాయనయ్యా నా ఫోటో కాడ కూర్చొని పడతాను నా పాట పాడుతాను నా పాట పాడుతాను చదువుకుంటే పుణ్యం అంటారమ్మా సంపకుంటే పాపం అందరూ అల్లుడా నరేంద్రయ్యా ఏ పండుగ నాడచ్చిన నా కొడుకుల తోడిపాటుగా నిన్ను కొడుకునే చూసుకున్నా ఇక నా బాగి ఎరుతాంది నా ఒక్క బిడ్డ అయ్యో ఏదన్నా కోపం వచ్చినాడు అయ్యా అయ్యలేని పోరివని నా బిడ్డను తీసేవు బిడ్డను వచ్చేవు అయ్యో పరిస్థితిలో నా కొడుకులు నన్ను ఏదన్నా మాట అంటే బాధపడేవు నానా నీ తమ్ముళ్ళ తమ్ములోన చూడా తమ్ముళ్ళ తమ్ములోన చూడా ఒక తల్లి పిల్లలు కలిసి మెలిసి బాబు అన్నడే అందుకే అంటారు ఆయన కొడుకులు కలగాలి కోరిక తీరాలి బిడ్డలు కలగాలి బ్రహ్మ తీరాలి అంటారయ్యా అందరికీ మాట చెప్పి సక్కరైన కాసదన్న ప్రాణం వెళ్ళిపోయిందంటే కొడుకు బిడ్డలు బిడ్డలు మనవళ్ళు మనవరాళ్ళు అగు అక్కలు చెల్లెళ్ళు తనంతా మనము తన దేవుళ్ళ కూర్చోని తన దేవుళ్ళ కూర్చొని అందరూ ఆడి పిల్లగాళ్ళు చేసినప్పుడే ఆడి పిల్లగాళ్ళ కన్యలు చనిపోయిన సక్కరైన తల్లి సదయ్య మీద ఉన్నప్పుడే అమ్మ సత్యన దేవి గుడ్డి వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉండేప్పటికీ ఇవాళ ఆఖరి పండుగ అయ్యే పండుగ జరుపుకుంటాను అక్కలు చెల్లెళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు కనుకున్నా కన్న వీటి ఉండేప్పటికీ ఇంటి ఉండదా తాగుతుండదా పొదలు కొట్టిపోయినా విట్టా పేరు రాదు కీర్తికి రాదు రామన్న శబ్దం రోమరామ ఇనబడి సరిపోయిన సక్కర సదన జీవి సక్కగా ఎవరు ఈయన కాజపడకుండా స్వర్గం చేరాలండి మరి రామకీర్తన గట్ల ముందు నడిసే కొడుకులు ఏడవా బిడ్డలు లేరా సంక సాటు ఉంటే శంకరం లేదమ్మా
లోకముల ఎస్రీ అయినా అమ్మాని పిలిపించుకొని ఆడతాను పాడతాను అది ఆస్తి లక్షలాది డబ్బులు సంబరపడుతున్న ₹1,00,000 బక్కలు పెట్టుకుని పట్టుకుని అర్ధరాత్రి ₹1,00,000 వేసింది అమ్మాని పిలిస్తే నన్ను బాబాని పిలిస్తే కొడుకుల బిడ్డలుగానేది ముందు గదుల కొరకు చనిపోయినాడు మీద కప్పిన గుడ్డ మేడి బేగరిపాలి అంత బట్టలు ఉన్న సాగరి వారి పాలు అన్న పిల్లలు పెట్టిన కూడేమో కాకుల కట్టిన పెట్టే కొడుకు కావాలి పలికి పెట్టి వాడే బిడ్డగా లోకంలో ఎత్తండి నేను అనుకుంటుందమ్మా కానీ పిల్ల 6-7 కూడా 13 ఏళ్ళు కొట్టిగుతాను అలాంటి కొట్టు వాళ్ళు లోకంలో ఎంతమంది లేరమ్మా కాళ్ళు రెక్కలు ఉడిగి ఊరికి దూరమై కాడికి దగ్గర మనము కన్ను బాబా పొట్టు పడిచి 35 కోట్లు పడవాలి దాని అందరూ వస్తున్నాయి కదా ఎవరైనా అక్కడ మాత్రం తెల్లారినా కాను నేను ఎక్కడ చూసినా కదా అంటారు శివ వస్తావా ముద్దుగా ఎద్దులు తిన్నాము కొడుకులు పెట్టలేని వల్ల మరి చేద్దామే అంతా నువ్వే మంచిగా మాట్లాడదావు బాసి నీ ఎవరు చాలు గుంజా చిన్నపిల్ల గారికి అర్థమవుతుంది కాలిపోను కదరా తక్కువ నెవాడిని సురావుతు ఒకటి గింత గింతునే విని కళ్ళు మంట నీ సురావుతులు బచ్చాలు తిన్నాక పచ్చడి తాగినాక బుస్స బుస్సి దుబ్బుదే
వచ్చిందో అరే రామ యోదే రామ మొత్తం తీయాలి ఇటువంటి మనం కొనకచ్చుకొని పెట్టుకునేవా అర్థం అవు ఏమైనా అడకచ్చుకున్న మొక్కలేనేమని వాళ్ళు ఎప్పటికీ ఎల్లకాలం చెప్పేది ఉంటుంది వాళ్ళు పొద్దున ఇస్తున్నారు బాధపడకు వాళ్ళు ఇవన్నీ ఇచ్చులేదు ముచ్చడి తెలియదు ఇవన్నీ ఇచ్చులేదు వాళ్ళు అనుకుంటే కర్మకాన్ని ఇత్తి కదా ఊరూరికి పేరు ఉంటుందా మీరు నీ కళ్ళకైనా చెత్త రచ్చావా గుంజిగా మరి కాదా నిన్న మొన్న కడుకున్న చీర కాదా ఇది నిన్న మొన్న కడుకున్న చీర మొక్కల కానీ తాళి వెనక వచ్చింది మొత్తం శిశిర ఊడ్చుకొస్తుంది కదా ఓహో నిన్న మొన్న కడుకున్న చీర గిట్టెట్లేదట నిన్న మొన్న కడుకున్న చీర పిండి ఎండేసుకొని మా అవ్వగారు పెట్టింది లేదా కాలు కడిగే చెంబు మాణిక్యం చెంబు అలా ఉడకబూడిది పోసుకొని ఇంట్లో పోయి అటు ఐరన్ చేసి కట్టుకొని వచ్చింది అంతే గంతే ఉంటది అరే గింత మంచి మందికి చెప్పిరమ్మా మా అత్త ఓహో మేము మా అత్త మా అత్త మీ అవ్వ ఓహో మేము మా అత్త వాళ్ళ అత్త మీ అవదానిక మొక్కాలే కరెంట్ బిల్లు తప్పి ముసలానికి మంచి చీర చూసిందే భార్య భర్తలు బయలు పోవచ్చు నీ బడతలకైనా వచ్చిన ఉత్సా బడతలకాయలు బాగా పడతాను ఇల్లు ఎట్టుకుంటేనో కప్పు వండుకుంటున్నా ఎదురని కూడా కప్పు వండుకోడా గోడ కలర్ వేసినావా అందుకే ఇల్లు కంటే గోడ కట్టి పడతాను
మండపాల శ్రీ లక్ష్మీ పూజ పడవని ఫలం ఓడి కట్టలేదు నాదా అయి మొదలు ఏవి ముళ్ళు పడిపోయింది ఒళ్ళు జానైంది మొక్కి చేతిలో మూరలు కట్టి నడిచిన కాళ్ళకు వరిసి పొక్కులు రావట్టినమ్మా కొడుకుల మన నోడి రావద్దు బిడ్డల మన నోడి రావద్దు తిరిగి మనం వెళ్ళిపోయా ఉన్నట్టు మన కోనే మన ఓరే వన్నప్పుడు భర్త మాట భార్య అన్నది భార్య మాట భర్త నవలారా మరంది కన్నా అందుకే అన్నారు భార్య కష్టమత్త భరత అన్నారు భర్త కష్టమత్త భార్య అన్నారు మరంది కన్నా సరళ అక్క పిల్ల అక్కడ రాదు తెల్ల పిల్ల చేతికి రాదు మరి వారి కాళ్ళు పెడితే పైకి వస్తాడు బ్రహ్మలో తేడు అన్నారు నాదా మరి ఏ తల్లికైనా కట్టిన పడ్డ కావాలి కాళ్ళ పడ్డ మురికి కావాలి తాళని పోల తన చిన్న వండల తరం నిమ్మలం కావాలి అన్నారు ఏటిదైనా గుడ్డిదైనా కంటిది కట్టిన బట్ట కావాలి కడుపుతోనే కన్నా పిల్లగాళ్ళు ఉండాలన్నారు నాదా మరి ₹1,00,00,000 సంబంధి పెడితే కొంపలనే ఉంటాయి కానీ సచ్చినాడు కాశీగా ఎమ్మడి రాదు అన్నారు లక్షలాది ఆస్తి ₹1,00,00,000 ముర్తవనాదా ₹1,00,00,000 ధర తెలిసి అవ్వాని పిలితే నా ఆశ తీరుతాయా బావని పిలితే నీ బ్రాహ్మణ తీరుతాయా నయ్యా కోట్లాది ఆస్తి లక్షలాది సంబంధి పెట్ట కొడది ఏనాడు బిడ్డ కాదు అతిక బంగారం కట్టి సాగదోళ్ళు ఏనాడు కొడుకు కాడన్నారయ్యా మరి కొడుకుల కన్నా తల్లి బాధ బిడ్డ కన్నా తల్లికి తెలవదు అన్నారు బిడ్డ కన్నా తల్లి బాధ కొడుకుల కన్నా తల్లి తెలియదు నాదా కొడుకుల బిడ్డ కన్నా తల్లి బాధ కొట్టురాలు తెలియదు పుట్టుకొట్టురాల బాధ కన్నా తల్లికి తెలియదు అన్నారయ్యా మరి కన్న తల్లికి ఎరక కనువు సంగతో అన్నది కొట్టుదానికి ఎవరక పిల్ల కూటి నొప్పి అన్నరే అవ్వా జాగలు బంగుళాలు భవంతులు ఎన్నే ఉన్నగాని బాడపంటే వస్తా పోతాంటే అట్లా చేయమవుతుంది దేవి పుట్టుకొట్టు రాలు పుట్టుకొట్టు దాని మొక్కలు చూస్తే మనకు దరిద్రం అంటారు అయ్యా ఆడస్త్రీకి సంగతాడ ఉంటే శంకరం లేదన్నది ఎవరికన్నా ఎవరి కన్నా పోతే అవ్వ మంచి చెడ్డన్నమాట అడుగుతారు అడిగిన తర్వాత ఏమంటారు నాదా ఓ తల్లి అయిపోదు దేవి నీ గర్భాన కొడుకులు ఎంతమంది నీ గర్భాన బిడ్డలు ఎంతమంది అంటే అలాగనే కొడుకుల పేరు ఏ గొప్ప చెప్పుకోవాలి పుట్టిన బిడ్డల పేరు ఏమని చెప్పుకుంటున్నాదా ఇంటికి పోయిన సచిన మన సావో కుక్క సావే ఇక్కడ చచ్చిన కుక్క సావే నాదా మన ప్రాణం మోద మన కొరకు ఏడ్చేడు మన గర్భాన కొడుకులు ఏమన్నా ఉన్నారా బిడ్డలు ఏమన్నా ఉన్నారా నీ వెనక బలగా నీకు లేదు నా వెనక బలగా నాకు ఎవరు లేరు దొరుకుతున్న సంతానం దొరకాలి లేకపోతే భార్య భర్త ప్రాణమైన పర్వాలేదు అనుకున్నారాట అయ్యో అడవిల ఇక్కడ నందివర్ధన మారా నిన్న కొట్టేదేవో ఆయన దెబ్బ పడదేవో నేను నీకేమన్నా వస్తారా బండి బండి ఎందుకు
నీ ఆయన కొంచెం తాడు చెప్తే నీ బుద్ధి మారింది ఎవరో ఈ మధ్యలో ఆయన కొంచెం నువ్వు తయారైతే మొత్తాన్ని తిరిగి నాడికి నా మొగనికి నీ సంవత్సరం చేయకపోతే మనం వచ్చేస్తావురా అది ఎలా విచిత్రంగా మారుతుంది బయటి పెళ్ళి అని సొప్పతలతోని కొట్టుకున్నప్పుడు బండి ఎందుకు నీ అక్క అంటే నీ దగ్గరగా పనులు కొరిపోయి తప్ప ఆడ ఫైటింగ్ లేదా నీ అక్క బండిగా నా దగ్గర బాగుంది నీ దగ్గర నా దగ్గర నీ దగ్గర పెట్టుకో మంచిగా అక్క 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 అంటే ఏమైనా నా దగ్గర నా అక్కదా అక్కపోతారు నీకు ఇంకా కలుపుకుంటుందా నేను ఎవరితంటే అద్దాల పిల్లగా ఇచ్చేసి వస్తాను నాకంటే నీ పైన నీ కన్ను మూసిన అద్దాలు చూస్తాయి నర్రాడికి బండి ఎందుకు ఇట్లా 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 పొద్దున్న అన్న రాంది లేదా పొద్దున్న ఆడడం లేదా డ్రింక్ చేసుకున్నంత ఆడడం లేదు నీ దగ్గర అట్లా మొగడు గడ్డ గడ్డే ఉన్నాడు అక్కడ చూడ అక్కడ ఇద్దరిని చేతులు కట్టుకునే వాళ్ళు రెండు వాళ్ళు వాళ్ళ దగ్గర బిడ్డ వారి శోభదేవాన్ని వేలేసిపోయి మొక్కెత్తున్నాడు పోయి వాళ్ళ కదయ్యా